హాయ్ ఫ్రెండ్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే చదువుకునే విద్యార్థుల యొక్క తల్లులకు ఇప్పుడిప్పుడే ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది మన ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం. 1వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ లోపు చదువుకునే విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు తల్లికి వందనం క్రింద 15,000 రూపాయలను ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో దానిలోని భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే చదువుకునే విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాలో ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో తల్లికి వందనం పథకంకు సంబంధించి ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో ఈ యొక్క బడ్జెట్ అనేది ఎంతవరకు కేటాయించారు, అదేవిధంగా ఈ పథకం ఎప్పుడైతే అమలు చేయబోతున్నారు, అదేవిధంగా ఎప్పటి నుండి ఈ తల్లుల ఖాతాలో డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలియజేస్తాను. సో అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించి విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఈ యొక్క చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే ముందే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా ఏదో వీడియోలోకి అయితే వెళ్దాం. సో అదేవిధంగా ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం సీఎం అయినటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీలోని సూపర్ 6లో ఒకటైన తల్లికి వందనం పథకం కింద స్కూల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల యొక్క ఒక్కో కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ 15,000 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో గత ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడిలాగా ఒకసారి 15,000, మరో సంవత్సరం 14,000, అదేవిధంగా అదే సంవత్సరం మరొక సంవత్సరంలో 13,000 ఇలా కాకుండా ఇచ్చిన మాటికి కట్టుబడి ప్రతి ఒక్క సంవత్సరం 15,000 రూపాయలను ఇస్తామని, అది కూడా ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా అందరికీ ఈ యొక్క 15,000 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అదేవిధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్క తల్లి ఖాతాలో నేరుగా మొత్తం ఒకే విడతలో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ విషయానికి వస్తే ఈ యొక్క గత వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి వర్తింపచేసి ఒక్కొక్కరికి మాత్రమే అకౌంట్లో అనేది డబ్బులు అనేది ఇచ్చేవారు. సో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉన్నా అందరికీ అర్హతను బట్టి ఈ యొక్క అమౌంట్ అనేది ఇస్తామని చెప్పుకొచ్చారు. ఒకరు ఉంటే ఒక 15,000 రూపాయలు, అదేవిధంగా ఇద్దరు చదువుకునే విద్యార్థులు ఉంటే 30,000 రూపాయలు, అదేవిధంగా ముగ్గురు ఉంటే 45,000 రూపాయలు. ఇలా ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఒకే కుటుంబంలో ఉన్న యొక్క పిల్లలు ఉన్న అందరికీ ఒక్కోసారి ఈ యొక్క అంత మొత్తాన్ని ఒక తల్లుల ఖాతాలో జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు. సో ఇన్ని రోజులు ఈ యొక్క విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఈ పథకం అమలు కోసం ఎదురు చూసిన వాళ్ళే. సో ఎట్టకేలకు దీనికి సంబంధించి వివరాలు అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా ప్రభుత్వం పెట్టడం అయితే జరిగింది. సో ఇక రూల్స్ అనేవి ఒక్కొక్కటి అయితే తెలుసుకుందాం. మొదటి రూల్ విషయానికి వస్తే, ఎవరైతే తల్లికి వందనం పథకానికి అర్హత పొందాలంటే వారికి ఆ కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేవిధంగా తల్లికి చదువుకునే పిల్లవానికి ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్నట్లు ఆధార్ కార్డులు కలిగి ఉండాలి. అదేవిధంగా తల్లికి బ్యాంక్ బుక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అదేవిధంగా ఈ యొక్క బ్యాంక్ బుక్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అంటే ఈ యొక్క బ్యాంక్ బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అన్నమాట. ఇవి తల్లికి సంబంధించి రూల్స్ వంటి. ఇంకా పిల్లవానికి సంబంధించిన రూల్స్ విషయానికి వస్తే, ఈ యొక్క పిల్లవానికి ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క ఆధార్ కార్డ్కి ఫింగర్స్ అనేది ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకొని ఉండాలి. అదేవిధంగా పిల్లవానికి ఈ యొక్క స్కూల్లో హాజరు శాతం అనేది ఖచ్చితంగా 75% కంటే తక్కువ ఉండకూడదండి. అంటే ఖచ్చితంగా 75% కంటే ఎక్కువే ఉండాలి. సో ఇక అనర్హత విషయానికి వస్తే, కుటుంబంలో గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉద్యోగస్తులు ఉండకూడదు. అదేవిధంగా పెన్షన్ కూడా తీసుకుంటూ ఉండకూడదు. ఈ యొక్క పెన్షన్ అంటే ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ అన్నమాట. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకుండా ఉండాలి. అదేవిధంగా 4 వీలర్ అంటే 4 చక్రాల వాహనం అనేది కూడా ఉండకూడదండి. ఒకవేళ 4 చక్రాల వాహనం అనేది వైట్ బోర్డ్ అంటే
ట్యాక్సీ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వెసులుబాటు అనేది ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీల విషయానికి వస్తే వారికి కూడా వెసులుబాటు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక భూమి విషయానికి వస్తే మెట్ట 7 ఎకరాల లోపు ఉండాలి. అదేవిధంగా మాగాణి కూడా 3 ఎకరాలు అయితే తక్కువ ఉండాలి. ఈ యొక్క 2 కలిపి ఉన్నట్లయితే వారు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకుండా తక్కువ ఉండే విధంగా అయితే చూసుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కింద అసెంబ్లీ సమావేశంలో అయితే ఈ యొక్క నిధులనైతే బడ్జెట్ రూపంలో దాదాపు 7,500 కోట్లు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. గత ప్రభుత్వం విషయానికి వస్తే ఈ యొక్క అమ్మఒడి క్రింద సంవత్సరానికి 6,500 కోట్లు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో అది కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే వేయడం అయితే జరిగింది కాబట్టి, కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ ఇస్తామనేది ఇవ్వడం అయితే చెప్పారు కాబట్టి, ఈ యొక్క బడ్జెట్ చూస్తే 7,500 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టడంతో అర్హులను నిర్ధారించడంలో ఒక కఠినమైన రూల్స్ అనేది ఉంటాయని ఒక సందేశం అయితే వచ్చడం జరిగింది. ఈ యొక్క అర్హుల విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ యొక్క సందేహం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఈ నెల చివరికల్లా అర్హులను గుర్తించాలని ప్రభుత్వం అయితే ఒక నివేదికనైతే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం ఇవ్వాలంటే దాదాపు 10,000 కోట్లకు పైగానే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి అయితే ఉంటుంది. కానీ ఈ యొక్క మన కూటమి ప్రభుత్వం మాత్రం 7,500 కోట్లు మాత్రమే బడ్జెట్ పెట్టడంతో అందరిలో ఈ యొక్క చర్చనీయాంశంగా అయిపోయింది. సో కాబట్టి ప్రభుత్వం నుండి ఏ నిర్ణయం వస్తుందో వేచి చూడాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి విద్యార్థులకు సంబంధించి, తల్లులకు సంబంధించి ఈ యొక్క చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే ముందే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.